బిస్సారా ఈ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంప ఇది కొంచెం ఉడికించి పెట్టుకున్న, అలాగే నానబెట్టుకున్న శనగలు, చిన్న శనగలు అంటాం కదా అవన్నమాట. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, షాహీ జీరా, కారప్పొడి, వెన్న, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, చాలా చక్కటి సూపు. థిక్ సూప్స్ అనేసరికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు, ఎందుకంటే ఫుడ్ లాగా ఉంటాయన్నమాట, మంచి మీల్ లాగా. ఇప్పుడు లైట్గా, మరీ లైట్గా ఉండాలి, జస్ట్ ఫ్లేవర్స్ మాత్రమే రావాలి అనుకున్నప్పుడు క్లియర్ సూప్స్ కానీ లేకపోతే లైట్ సూప్స్ తీసుకోవచ్చు. థిక్ సూప్స్ అనేసరికి కొంచెం కంటెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఫాలో అవ్వండి మీరు కూడా. ఫస్ట్ ఏం చేద్దామంటే, మనకు ఎసరు కావాల్సి వస్తుంది కదా, వేడి నీళ్ళు. మీ దగ్గర కనుక వెజిటబుల్ స్టాక్ ఏదైనా ఉన్నట్లయితే స్టాక్ పెట్టుకోవచ్చు, లేకపోతే వాటర్ యూస్ చేసుకోండి. ఇంకో పొయ్యి కూడా వెలిగించి పెనం పెట్టేసుకున్నా. మొదటగా వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నాం. ఓకే, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా ఆయిలే, ఎక్కువ కాదు. దాంతోపాటు కాస్త బటర్, కొద్దిగా బల్లి అలాగే ఉంచుకున్నాను బటర్. ఇందులో గార్లిక్, దెన్ ఆనియన్ డైస్ చేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా ప్యాన్లో వేసుకున్న సాతే అవుతాయి. చిక్ పీస్ వేసేస్తున్నా, అలాగే బంగాళాదుంప కూడా. ఇవి రఫ్ చాప్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అన్నీ మళ్ళీ బ్లెండ్ చేసుకుంటాము కదా, బ్లెండ్ అంటే మిక్సీ పట్టేసుకుంటాము కాబట్టి షేపులు సైజులతోటి మనకేం పెద్ద పని లేదు. కొరియాండర్, కొత్తిమీర కూడా. యూజువలీ మనం కొత్తిమీరను మాత్రం ఇట్లా థిక్ సూప్స్ ఏమైనా చేసేటప్పుడు ప్యూరేలోకి వేయం, అంటే ఈ విధంగా సాతే చేసి మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ మిశ్రమంలోకి వేయకుండా తర్వాత మళ్ళీ రీకుక్ చేసుకునేటప్పుడు కొరియాండర్ వేసుకుంటాం యూజువలీ. బట్ ఈ పర్టికులర్ సూప్లో మాత్రం కొరియాండర్ కూడా ఇప్పుడే వేసేసుకొని బ్లెండ్ చేసేస్తాం. అందుకని క్వాంటిటీ కొద్దిగా మినిమల్గా తీసుకోవాలి కొరియాండర్ని. బట్ ఇట్ గివ్స్ వెరీ నైస్ ఫ్లేవర్. కొరియాండర్ బాగా డామినెంట్ ఫ్లేవర్ తోటి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. నాకు తెలిసినంత వరకు మనం రెగ్యులర్గా వాడే ఈ ఫ్రెష్ హర్బ్స్లో కొరియాండర్ కావచ్చు, కర్రీ లీవ్స్ కావచ్చు, అంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇట్లాంటి వాటన్నింటిలో కంపేర్ చేసుకున్నట్లయితే కొరియాండర్ ఈజ్ బీయింగ్ వెరీ ప్రామినెంట్ అండ్ గుడ్ హర్బ్ ఐ బిలీవ్. మనం వాడే దాంట్లో ఎంత మంచి టేస్ట్ ఉంటుంది, ఎంత బాగా చేంజ్ చేస్తుంది కదా లాస్ట్లో కొద్దిగా అట్లా చలి తీసుకున్నట్లయితే.
మన ఇళ్ళల్లో రెగ్యులర్గా వాడం కానీ కొత్తిమీరని ఎప్పుడైనా కర్రీస్ వండుకునేటప్పుడు కూడా కొత్తిమీర లాస్ట్లో మాత్రం చల్లి తీసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం ఎక్కువ మోతాదులో కొత్తిమీర తీసుకొని ఈ గ్రేవీ కోసం మనము ఉల్లిపాయలు అవి వేసి గ్రేవీ కోసం ట్రై చేస్తుంటాం కదా, ఫస్టే వేసి తయారు చేసుకోవడానికి. ఆ గ్రేవీలో కూడా నూనెలో కోరియాండర్ కాస్త ఎక్కువ మోతాదులో తీసుకొని వేసి గ్రేవీ చేసినట్లయితే మిగతా వాటితో పాటు ఆ గ్రేవీ క్వాంటిటీ ఇస్తుంది, ప్లస్ మంచి రిచ్ ఫ్లేవర్ని కూడా తీసుకొస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా నాన్ వెజ్ కర్రీస్ ఇట్లాంటివి చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, మనకు కావాల్సిన విధంగా ఇవి వేగిపోయాయి. స్టవ్ కట్టేసుకుందాం. దీన్ని కాసేపు చల్లార్చుకుందాం. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లబరిచేసుకున్నా. చల్లగా అయిపోయాయి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేసుకుందాం. మనం మళ్ళీ వేడిగా కావాలి కదా. స్మూత్ పేస్ట్ లాగా ఎంత స్మూత్గా రాగలిగితే అంత స్మూత్గా రావాలి. అందుకని అంతసేపు తిప్పాను, గమనించే ఉండొచ్చు. ఆ విధంగా బాగా స్మూత్గా లంప్స్ లేకుండా వస్తే చక్కగా ఉంటుంది. వీ గాట్ వాట్ వీ నీడ్. ఇందులో ఈ మిగిలిన బటర్ వేసుకొని షాహీ జీరా వేసుకొని ఈ ప్యూరే వేసి కుక్ చేసుకోవాలి. షాజీరా, ఇందాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ప్యూరే కోసం వేసేసి అన్నింటినీ అలా సాతే చేసుకొని అంటే ఫ్రై చేసుకొని మిశ్రమం పట్టుకున్నాం కదా. షాజీరా మాత్రమే ఇప్పుడు వేసుకుంటున్నాం, ఎందుకంటే షాజీరా దీంట్లో వేసి బ్లెండ్ చేసేస్తే చేదు వస్తుంది కొంచెం, అందుకోసం ఇప్పుడు వేసుకుంటాం. చాలా థిక్ పేస్ట్ వచ్చింది. మన రెగ్యులర్ వంటింటి చిట్కాలని ఫాలో చేద్దామా ఇప్పుడు? ఓకే, దాంతోపాటు ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. థిక్నెస్ మనకి ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే టెక్స్చరు కొంతమందికి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది థిక్ సూప్ అయినప్పటికీ కూడా, కొంతమందికి మాత్రం బాగా థిక్గా ఉంటే బాగుంటుంది. అందుకని మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా డైల్యూట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా లంప్ ఫ్రీగా అంటే లోపల కొంచెం గ్రాన్యూల్స్ ఉంటాయి, మన చిక్ పీస్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించి కావచ్చు, ఎంత మిక్సీ పట్టినా కూడా కొన్ని పొలుకులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి చాలా స్మూత్ టెక్స్చర్ తీసుకురావాలంటే ఆ ప్యూరేని మనం కలిపాం కదా, కొంచెం పలచగా చేసుకొని వడగట్టుకుంటారు, స్ట్రైనింగ్ చేసుకొని దాంతో సూప్ తయారు చేస్తారు ఇంకా స్మూత్గా రావడం కోసం, క్రీమీగా. అట్లా మనకు మరీ అంత అవసరం లేదు, ఈ పలుకులు మనకు తగిలినా కూడా బాగుంటుంది నములుకుంటూ తినడానికి. బాగుంది కదా, కన్సిస్టెన్సీ కూడా బాగుంది.
ఇప్పుడు ఇంకా సీజనింగ్ చేసుకుందాం. సీజనింగ్ కోసం మిరియాల పొడి వేసాను, అలాగే కారపొడి, అండ్ దెన్ ఫ్లేవర్స్ ఇప్పుడు వస్తున్నాయి మంచిగా. కొత్తిమీర వేసాం కదా, ఆ కొత్తిమీర తాలూకు ఫ్లేవర్ అయితే చాలా మంచిగా డిస్టింక్ట్గా ముక్కులకు వస్తుంది. అండ్ ఐ రియలీ బిలీవ్ దిస్ విల్ బీ ఆసమ్. ఓకే, సూప్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.